సింహాచలం సమీపంలోని అడవివరంలో వేంచేసియున్న శ్రీ కాల భైరవ స్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది భైరవ కోనలో కొలువయుంది. దుష్ట శక్తులకు సింహ స్వప్నమైన కాల భైరవుడికి చెందిన ఆలయమిది. ఈ ఆలయం సింహాచల పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా పూజలందుకుంటోంది. రాహుకేతు శని దోషాలు తొలగించుకోవడానికి భక్తులిక్కడికొస్తారు. ముఖ్యంగా సింహాచలం వెళ్లేవారు తప్పక సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశం శ్రీ కాల భైరవ స్వామి ఆలయం. ముందుగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవాలి. అక్కడి నుండి భైరవ కోన ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఈ కాల భైరవ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. కాలభైరవ స్వామిని దర్శిస్తే అన్ని శుభాలు జరుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి మరియు అష్టమి రోజులలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది కాశీ తర్వాత దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన కాల భైరవ దేవాలయంగా పరిగణించబడుతుంది మరియు కార్తీక బహుళ అష్టమి రోజున ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఇది శివుని ఉగ్ర స్వరూపంగా పరిగణించబడుతుంది. గ్రహాల అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా పెద్దగా కలిసిరాదు. జాతకంలో కొన్ని గ్రహాలు నీచ స్థితిలో ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారు కాలభైరవ ఉపాసన చేస్తే మంచిదంటారు పండితులు. సంతానం లేక ఇబ్బంది పడే దంపతులు, పెళ్లి కాలేదని బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మరీ ముఖ్యంగా కాలభైరవునికి గారెల మాల వేసి బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే మృత్యు భయం తొలగి ఆయుష్ పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శివ పురాణం ప్రకారం భైరవులు 8 మంది. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. వీరు రాక్షస స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశక్తి కలిగిన వారు భైరవులు. మార్తాండ భైరవుడు ఆదిత్య స్వరూపుడు. కాల భైరవుడు శివస్వరూపుడు. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థం. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకే కాల భైరవుడయ్యాడు. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారమైంది. కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామివారిని పూజించడంతో పాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక సునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఉత్తరాంధ్ర వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక శాతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి నెల అష్టమికి, అమావాస్యకు అధిక శాతం భక్తులొస్తారు. అమావాస్య రోజు ప్రత్యేకమైన శక్తులుంటాయి. శివయ్యకు ఎటువంటి అభిషేకాలు చేస్తారో భైరవ స్వామికి కూడా అటువంటి అభిషేకాలు చేస్తారని భక్తులు చెబుతున్నారు.